या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ. జూలై నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. నోటికి ఏదొస్తే అది చెప్పటం ఉండదండి మా దగ్గర. ఏదో లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, నాది గ్యారంటీ, రాసి పెట్టుకోండి, బల్ల బుద్ధి చెప్తున్నాను, ఇట్లాంటి మాటలు ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే. మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం ఏదో ఒక స్త్రీ మీ జీవితంలో ప్రవేశిస్తుంది, ఇట్లాంటివి ఏమి ఉండవండి. శాస్త్రం అంటే శాస్త్రమే. దానికోసమే మేము ఛానల్ ఓపెన్ చేసింది కూడా. కాబట్టి మీరు సశాస్త్రీయమైనటువంటి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశి వారికి జూలై నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం అన్నట్టయితే ఇక్కడ మీకు ఆయన ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, తల్లి గారి ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే ఆవిడ ఆశీస్సులు మనకు లభించకపోవటం కానీ, ఈ విధంగా, లేకపోతే ఆవిడని మనం ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే ఆవిడ వల్ల మనం ఇబ్బంది పడడం కానీ ఏదో ఒకటి జరుగుతుంది. అలాగే విద్య విషయంలో, భూమి విషయాల్లో, గృహాల విషయంలో, వాహనాల విషయాల్లో, మన స్వభావం విషయంలో కొంచెం డిఫరెంట్, అంటే కొంత తేడా, వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. మంచిగా అయితే ఉండదండి. ఇక్కడ రాహు ఉండటం మూల కారణంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల ఎవరికి కూడా అనుకూలమైన కాలం కాదు. ఇక పంచమంలో శని భగవాన్ యొక్క సంచారం, ఇది మన సంతానం మీద చాలా దుష్ప్రభావం చూపిస్తూ ఉంటుంది. చదువులో కావచ్చు, ఆటల్లో దెబ్బలు తగిలించుకోవడం, ఖర్చులు కావడం, చదువు మీద చదువు లేకపోవడం, కొత్త ఇంటర్మీడియట్ 10th క్లాసు ఈ వయసులో వచ్చినప్పుడు చెడు స్నేహాలు ఇట్లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే భార్యాభర్తల మధ్యన పొరపచ్చాలు రావటం, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు రావటము, ఏకాభిప్రాయం లేకపోవటంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 8వ స్థానంలో, అంటే మిథునంలో 16 రోజులు, మిగతా నెలంతా కూడా భాగ్యస్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఆయన 8వ స్థానంలో కానీ, అది 9వ స్థానంలో కానీ, భాగ్యస్థానంలో కానీ శుభ ఫలితములను ఇవ్వజాలరు. 8లో ఉన్నప్పుడు చాలా పెద్ద కష్టమే వస్తుంది. ధన నష్టం, కలహాలు, పరాభవాలు, అవమానాలు వస్తే, భాగ్యస్థానంలోకి వచ్చాక వాహన సౌఖ్యం లేకపోవటం, అలాగే తీర్థయాత్రలు వెళ్ళలేకపోవటం, వెళ్ళినా అక్కడ ఇబ్బందులు పడటం, ఇట్లాంటివన్నీ కూడా ఇంకా ఆ రవి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు జరుగుతుంటాయి. అలాగే బుధుని యొక్క సంచారం 8వ స్థానంలో ఒక 11 రోజులు ఉంటుంది, 2 దఫాలుగా వచ్చి. అక్కడ మీరు ఆ 8వ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం అనుకూలమైన పరిస్థితులే ఎక్కువగా. 8వ స్థానంలో శుక్రుడు, బుధుడు తప్పితే ఎవరు మిగతా గ్రహాలు ఏవి కూడా సుఫలితాలు ఇవ్వవు. కానీ బుధుడు ఇక్కడ రావటం వల్ల మనకి పెద్ద, వేరే వాళ్ళైతే చాలా కష్టాలు మనకి కలగజేస్తూ ఉంటారు. మన వాళ్ళకి ఎవరికో ప్రాణాపాయం జరగటం, ఇట్లాంటివి ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అలాగే అవమానాలు, పరాభవాలు ఇవన్నీ ఉంటాయి. అవి ఏవి జరగవండి ఇప్పుడు బుధుడికి ఉండటం వల్ల. ఇది మనకు కొంచెం ప్లస్ పాయింట్గా మనం చెప్పుకోవాలి. ఇక శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే 9, అంటే భాగ్యస్థానం, దశమస్థానం అయినటువంటి వృత్తి స్థానాల్లో 2 స్థానాల్లో ఆయన సంచారం చేస్తున్నారు. ఇక్కడ భాగ్యస్థానంలో 4 రోజులు మాత్రమే, కానీ దశమస్థానంలో మిగతా నెలంతా కూడా ఉన్న కారణంగా వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ఖచ్చితంగా కనిపిస్తుంది. 9వ స్థానంలో ఉన్నప్పుడు కూడా ఆయన చక్కటి ఫలితాలు, దానాలు, ధర్మాలు, దేవి భక్తి ఉండటం, గుళ్ళు వెళ్ళడం, గోపురాలు తిరగటం, ఇవన్నీ మనకు అవకాశం కల్పిస్తాడు. ఇక గురువుని కనుక మనం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో ఉన్నారు. భాగ్యస్థానంలో గురువు చాలా శుభప్రదమైనటువంటి దైవభక్తి బాగా ఉంటుంది. అలాగే అన్ని మనం దేనికోసం, భాగ్యం అంటే
చాలా ఏది మనకి కలిసి వచ్చే ఉన్నా కూడా మనకి ప్రయోజనం చేకూర్చేవన్నీ కూడా భాగ్యమే. తల్లిదండ్రులు దర్శనం చేసుకోవడం భాగ్యం, మంచి పిల్లలు ఉండడం భాగ్యం, మంచి భార్య దొరకడం భాగ్యం, మంచి అన్నదమ్ములు, ఇలా మన అక్క చెల్లెళ్ళు అందరం ఉండడం అంత భాగ్యం. ఇవన్నీ మనకి ఈ దశమ గురువు వల్ల శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయండి. ఇకపోతే దశమ స్థానంలో ఏకాదశి స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. దీన్ని ఏకాదశ స్థానం అంటే లాభస్థానం అంటారు. మీరు ఏ పని మొదలెట్టినప్పటికీ కూడా అందులో మీరు ప్రావీణ్యం సంపాదించగలుగుతారు. మీకు ధనం, మీరు ఎక్కువ కష్టపడకపోయినప్పటికీ కూడా మీకు ధనం బాగా, అంటే తక్కువ కష్టంతో ఎక్కువ లాభాన్ని పొందగలుగుతారు. అంటే శ్రమకి మించినటువంటి లాభాలన్నీ వస్తూ ఉంటాయి మీరు ఏ పని మొదలు పెట్టినా సరే. అంచేత ఇక్కడ రాహు మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. ఇక వ్యయస్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. శని యొక్క సంచారం వ్యయ స్థానంలో అంటే ఏలినాటి శని, సాడే సాత్ అంటారు. అంచేత ఈ ఏలినాటి శని అనేది వ్యయ స్థానంలో ఉంది కాబట్టి మీరు ఎంత పిసినారితనంగా ఉన్నా ధనం ఖర్చు అయిపోతూనే ఉంటుంది నీళ్ళలాగా. మీరు ఖర్చు పెట్టకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నా సరే తప్పనిసరి పరిస్థితులు చేస్తూ ఉంటాయి. ఆ విధంగా మీరు ఖర్చు అయిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ ధన వ్యయము, ధన నష్టము. ధన వ్యయం అంటే ఖర్చు పెట్టుకున్నారు, ఏదో సంతోషమో ఒక మంచి పనికో చెడ్డ పనికో ఖర్చు పెట్టుకున్నారు. ధన నష్టం అంటే మనం ఎక్కడో ట్రైన్ ఎక్కినప్పుడు, బస్సు ఎక్కినప్పుడు ఎవడో పర్సు కొట్టేశాడు, లేకపోతే 4 మాయ మాట చెప్పి బురుడి కొట్టించి 2-3 లక్షలు కాజేశాడు. ఇట్లాంటివన్నీ దీన్ని ధన నష్టం అంటాం, దీన్ని వ్యయం అన్నాం. అంచేత ధన నష్టము జరిగే అవకాశం ఉన్నది, ధన వ్యయము జరిగేటువంటి అవకాశం ఉన్నది. అలాగే శత్రు భయము, మనోవిచారాలు, ఇట్లాంటివన్నీ కూడా కొంతమందికి కాతర నష్టం కూడా జరిగే అవకాశం మనకి గోచరిస్తుంది. శని యొక్క ప్రభావం చాలా తీవ్రంగానే ఉంటుంది చెప్పుకోవాలి ఈనాటి శనిలో. ఓకే, ఈ విధమైన పరిస్థితి అంతా మొత్తంగా మనకి ఈ మేషరాశి వారికి గోచరిస్తోంది. ప్రతి రాశికి కూడా కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత ఉండనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా వీరికి చెప్పుకోవాలి అన్నట్టయితే శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నాడు, రవి పాక్షికంగా అనుకూలంగా ఉన్నారు, బుధుడు కూడా పాక్షికంగా అనుకూలంగా ఉన్నారు, ఇక రాహు పూర్తి అనుకూలంగానే ఉన్నారు. అందుచేత నవగ్రహాలు మనం ఇప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూనే ఉంటాము. చాలా రకాలు ఉన్నాయి. ఏదైనా కూడా ఏ దేవుడైనా తప్పించగలడు. ఈ గ్రహాల యొక్క దుష్ట శక్తుల నుంచి, దుష్ట ప్రభావాన్ని తప్పించగలరు. కానీ చుట్టూ తిరిగి వెళ్ళటం ఎందుకు? ఈ నవగ్రహాలు అనేది కేవలము పూర్తిగా ఈ దోషాలను తొలగించడానికి, మంచి చోట్ల, మంచి స్థలంలో గనక ఉన్నట్టయితే, మంచి ప్రదేశంలో గనక ఉన్నట్టయితే ఈ రాశి చక్రంలో మనకి మంచి ఫలితాలు ఇవ్వడానికి, చెడు స్థానంలో ఉంటే చెడు ఫలితాలు ఇవ్వడానికే ఏర్పాటు చేయబడినాయి. కాబట్టి ఈ అందు గురించే నేను పెద్ద కష్టమైనటువంటిది కాదు, మీ నోటికి 3 సంవత్సరాల నుంచి చదువుతుంటే 1.5 నిమిషంలో చదివేచ్చేవాడిని, లేదా 2 నిమిషాల టైం. ఈ టైంలో ఈ నవగ్రహాల యొక్క ఇది చేసుకోండి, చక్కగా మీకు ఆ దోషాలన్నీ పోతాయి, సర్వశుభాలు కలుగుతాయి. శుభం భూయాత్.